హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ నీలిమ ఛానల్. ఇవాళ నేను బీన్స్తో 2 వెరైటీస్ చేశానన్నమాట లంచ్కి. ఒకటి వచ్చి బీన్స్ ఫ్రై ఉడికించి ఈ విధంగా పెట్టుకున్నాను, అండ్ ఇంకొకటి వచ్చేసి బీన్స్ కర్రీ అనమాట. ఇందులో ఎగ్స్ కూడా వేస్తాను, అందుకే ఎగ్స్ కూడా బాయిల్ చేసి పెట్టుకున్నాను. ముందుగా అయితే ఒక బాండ్లీ తీసుకున్నాను, కొద్దిగా ఆయిల్ వేసుకుని ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు, మీకు కావాలంటే ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు. వేయించుకున్న తర్వాత కొంచెం ఆనియన్స్ కలర్ మారిన తర్వాత టమాటో వేసాను అనమాట. అది కొంచెం మగ్గిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆలూని వేసాను. ఇది మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ అండి, బీన్స్, పొటాటో అండ్ ఎగ్ కర్రీ అనమాట. తర్వాత ఇక్కడ చూడండి, బీన్స్ అయిపోయింది ఫ్రైకి, వేయించాను. ఇందులో పప్పుల పొడి వేసుకుంటే బీన్స్ ఫ్రై రెడీ అనమాట. తర్వాత ఈ ఆలు కొంచెం నేను ఉడికిస్తానండి మసాలాలో. బీన్స్ ఫ్రై రెడీ అయిపోయింది. పప్పుల పొడి నా వీడియోలో ఉంది, చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఆలు కొంచెం టైం పడుతుంది కాబట్టి కొంచెం ముందుగానే వేసి మగ్గిస్తాను అనమాట. తర్వాత కట్ చేసి పెట్టుకున్న బీన్స్ని యాడ్ చేశాను. తర్వాత ఇందులోకి ధనియాల పొడి, పసుపు పొడి, కారం పొడి యాడ్ చేశాను. ఇవి కూడా ఒక 2 మినిట్స్ అట్లా కలిపి మూత పెడతానమాట బీన్స్ కూడా. తర్వాత ఎంత వాటర్ కావాలో అంత యాడ్ చేసుకోవాలండి. మీకు కొంచెం గుజ్జుగా కావాలంటే కొంచెం తక్కువ యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఒక గ్లాస్ యాడ్ చేశాను వాటర్. తర్వాత బాయిల్ చేసుకున్న ఎగ్స్ కట్ చేసి పెట్టాను అనమాట, అంటే ఘాట్లు పెట్టాను ఎగ్స్కి. తర్వాత ఇవి కూడా వేసి ఒక ఎగ్స్ బాయిల్ అయ్యాయి కాబట్టి కర్రీ దించే ముందు ఒక 5 to 10 మినిట్స్ ముందు యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేశాను అండ్ గరం మసాలా యాడ్ చేశానండి. మూత పెట్టి ఉడికించుకోవాలి, అంతే. చాలా సింపుల్ అండ్ టేస్టీ వెజిటబుల్ కర్రీ రెడీ. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.